హనుమాన్ సీన్స్ అన్ని బాగున్నాయి అన్న. అలాగే ఇప్పుడు మూవీలో చిరంజీవి గారు ఎంట్రీ ఉందన్నారు. ఎన్టీఆర్ ది, చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, అందరిది కొంచెం సాంగ్స్ వచ్చినాయి. బాలయ్య బాబు. అలాగే ఇప్పుడు మూవీలో సాంగ్స్ కానీ లవ్ అవన్నీ ఎలా ఉన్నాయి మేడం? లవ్ ఉందా అంటే అంత హైలైట్ ఏం లేదు, కాకపోతే మూవీ అయితే హైలైట్ ఉందన్న. మూవీ అయితే హైలైట్. అలాగే సాంగ్స్ సూపర్ ఫైట్ సీన్స్ ఓవరాల్ గా మూవీలో హైలైట్ అంటే ఏం చెప్తారు? సినిమానే హైలైట్ అన్న. సినిమానే హైలైట్. సినిమానే హైలైట్. చాలా బాగుంది. బాగుంటది అనుకుంటున్నా. మళ్ళీ చూస్తారా? ఓకే, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది, మేము ఇంకా ఎంజాయ్ బాగా చేసాం. లాస్ట్ సీన్ అయితే అసలు అద్దరి పోయింది. అసలు చాలా చాలా బాగుంది. ఇంకా బాగుంటది అనుకుంటున్నా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సూపర్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సూపర్. బీజిఎం హైలైట్. సూపర్. ఈ పండగకి ఎన్ని సినిమాలు హనుమానే బ్లాక్ బస్టర్ భయ్యా. ఇంతవరకు తెలుగు సినిమాలు ఎన్నో సినిమాలు చూసినా, ఇలాంటి సినిమా ఇంతవరకు తెలియదు భయ్యా. అబ్బే ఎవ్వరు పనికిరాదు. ఏందా రాజమౌళి కూడా వేస్ట్ అన్న. అక్కడ 500 కోట్లు 500 కోట్లు కొట్టే బొమ్మ 500 కోట్లు. లాస్ట్ 15 నిమిషాలు కుర్చీలో ఎవరైనా కూర్చుంటే వద్దు, ఎవరైనా సరే కుర్చీలో కూర్చోదు. లాస్ట్ 15 నిమిషాలు ఒక్కరు కుర్చీలో కూర్చోడు. పెద్దలు పోయి చాలు. సాంబార్ గారు తీసుకోవాలి. అంటే ఓవరాల్ గా మూవీ అసలు ఎలా అంటే టోటల్ ఆంజనేయ మీద ఉంటుందా? అంటే ఆల్మోస్ట్ అంటే గుడ్ వర్సెస్ ఈవిల్ అన్నమాట. ఈవిల్ పైన గుడ్ ఎలా ఫైట్ చేస్తుంది అని. అలాగే మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ ఎలా ఉంటాయి? బాగున్నాయి. మూవీలో హైలైట్ అంటే ఏముంటాయి? ఫైట్ సీన్సా లేకపోతే లవ్ సీన్స్ అవి కూడా ఉన్నాయి, బట్ డివోషనల్ ఎక్కువ. సూపర్. చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది మూవీ.